బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో సిట్ విచారణపై ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు స్పందించారు. 3 రోజులుగా తిరుమలలో సిట్ దర్యాప్తు కొనసాగించిందని చెప్పారు. ప్రస్తుతానికి సిట్ విచారణను నిలిపివేశామన్నారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత తదుపరి విచారణపై నిర్ణయం తీసుకుంటామని డీజీపీ తెలిపారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో సిట్ విచారణపై ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు స్పందించారు. 3 రోజులుగా తిరుమలలో సిట్ దర్యాప్తు కొనసాగించిందని చెప్పారు. ప్రస్తుతానికి సిట్ విచారణను నిలిపివేశామన్నారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత తదుపరి విచారణపై నిర్ణయం తీసుకుంటామని డీజీపీ తెలిపారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో సిట్ విచారణపై ఏపీ డీజీపీ తిరుమలరావు స్పందించారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి జితేందర్ అందిస్తారు. జితేందర్, సిట్ విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పొచ్చు. నిన్న సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణకు రావడం, ఆ కేసు విచారణ సందర్భంలో సుప్రీంకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఈ ఉదయం తిరుమల చేరుకున్నటువంటి డీజీపీతో సిట్ చీఫ్ హాజరయ్యారు. అక్కడ ఆయన ఉన్నత స్థాయి సమీక్షను కూడా నిర్వహించారు. 3 రోజుల పాటు సిట్ జరిపినటువంటి దర్యాప్తు సంబంధించిన వివరాలంతా కూడా డీజీపీకి వారు నివేదించినటువంటి సందర్భంలో ఈ ఉదయం నుంచి కూడా సిట్ దర్యాప్తును నిలిపేయాలని చెప్పి కూడా డీజీపీ ఆదేశించినట్టు కూడా ఇప్పుడే మీడియా సమావేశంలో డీజీపీ వెల్లడించారు. 3వ తేదీ సుప్రీంకోర్టులో తిరిగి ఈ కేసుపై విచారణ రానున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు మేరకు తదుపరి ఈ దర్యాప్తు కొనసాగించాలా లేదా అన్న దానిపై నిర్ణయం తీసుకుంటామని ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టులో ఉన్న నేపథ్యంలో దీనిపై ఎందుకంటే తానేమి వ్యాఖ్యానించనని చెప్పి కూడా డీజీపీ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. దీంతో గత 3 రోజులు కూడా తిరుమలతో పాటు తిరుపతిలో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నటువంటి సిట్ అధికారులు ప్రస్తుతం తమ దర్యాప్తును కూడా ఈ ఉదయం నుంచి కూడా నిలిపేసినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు తిరిగి వారు సిట్ చీఫ్ గా ఉన్నటువంటి త్రిపాఠి గుంటూరు ఐజీగా కొనసాగడంతో ఆయన తిరిగి గుంటూరు కూడా పయనమైనటువంటి పరిస్థితి ఉంది. మరి దీంట్లో ఉన్నటువంటి కీలక అధికారులు కూడా అంతా కూడా తిరుపతి నుంచి వారి స్వస్థలాలకు కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతానికైతే సిట్ దర్యాప్తు తాత్కాలికంగా బ్రేక్ పడినట్టే చెప్పొచ్చు. 3వ తేదీ సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు మేరకు తదుపరి సిట్ విచారణ కొనసాగించాలా లేదా అన్న దానిపై ఒక నిర్ణయం తీసుకుంటారని చెప్పి కూడా డీజీపీ ద్వారకా తిరుమల స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. థాంక్యూ జితేందర్. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో సిట్ విచారణపై ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు స్పందించారు. 3 రోజులుగా తిరుమలలో సిట్ దర్యాప్తు కొనసాగించిందని చెప్పారు. ప్రస్తుతానికి సిట్ విచారణను నిలిపివేశామన్నారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత తదుపరి విచారణపై నిర్ణయం తీసుకుంటామని డీజీపీ తెలిపారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో సిట్ విచారణపై ఏపీ డీజీపీ తిరుమలరావు స్పందించారు. 3 రోజులుగా తిరుమలలో సిట్ దర్యాప్తు కొనసాగించిందని చెప్పారు. ప్రస్తుతానికైతే సిట్ విచారణను నిలిపివేశామన్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్